కంది చెట్లు వేసామండి. 2 చెట్లు వేసాము. 2 చెట్లకి ఇగోండి కాయలు చూసారా, కొమ్మకి కాయలు ఉన్నాయి. ఇగోండి చాలా కాయలు కాసినాయి. పైన ఏంటంటే అండి, మొన్న తుఫాను వచ్చింది కదండి, ముంతా తుఫాను. ఆ తుఫానుకి కొమ్మ ఇరిగిపోయిందండి. కొమ్మ ఇరిగిపోతలో అండి, ఇంకోండి పెద్ద కొమ్మ ఇరిగిపోయిందండి. ఇదిగో చూసారా ఎంత కొమ్మ, ఎంత పెద్ద కొమ్మ ఇరిగిపోయిందండి. లేకపోతే చెట్టు నిండా కాయలు ఉండండి. చెట్టు కొమ్మ అంతా కాయలండి అండి. చెట్టు అంతా కాయలు కాసినాయి చూసారా, కాయలు పువ్వులు కాయలు అండి. చాలా మట్టుకండి ఇంకానే ఇరిగిపోయినాయి. మొన్న తుఫానుకి, మొత్తం తుఫాను వచ్చింది కదా, తుఫానుకి ఇంకా చూడండి చెట్టు నిండా పువ్వులు, చాలా కాయలు కాస్తుందండి. మా గుమ్మాలో వేసేవాళ్ళు. గుమ్మాలో నుంచి ఏమైందంటే అండి, మొన్న రోడ్ వేస్తారని తీసేసాము. తీసేత్తలోనే ఏమైందంటే అండి, చెట్టు ఇరిగిపోయిందండి మొత్తానికి. ఇంకా ఇరిగిపోయింది కదా అనండి, ఇంకా అక్కడ తీసేసి ఇదిగోసండి కొమ్మలకి ఎన్ని కాయలు ఉన్నాయో, అయిపోయిన కాయలు కూడా ఉన్నాయండి. కోద్దామంటే చెట్టు పైకి ఉంది. కంది చెట్టు ఇది. ఒక చెట్టు వేసుకుంటే ఇంట్లో కందిపప్పే ఉంటుందండి. ఇంటి నిండా కందిపప్పు కింద ఉంటుంది. చాలా బాగుంటుందండి కందిపప్పు. ఇది మనం సొంతంగా ముందు గట్ట పెట్టం కదండి, ముందు పెట్టం కనుక బాగా కాస్తుందండి ఇది అండి. మీకు ఇంట్లో మీరు కందిపప్పు కొట్టుగాడి తెచ్చుకుని కూడా వేసుకొచ్చి సంతల్లో అమ్ముతారండి కందికాయలు. మాకు అయితే చెట్టు వేసుకున్నాం కదండి, 2 చెట్టు వేసాము. చెట్టు వేసినప్పుడు చాలా కాయలు కాసిందండి. కుంచుడు పప్పు దాకా అవ్వింది. పప్పు అవుతాయని మీకు పెట్టాను. వేసండి చెట్టు నిండా కాయలు. ఈ చెట్టు నిండా కాయలండి. చెట్టు కొమ్మ ఇరుగుపని గురించి, లేకపోతే ఇంకా చాలా కాయలు ఉండండి. అదే అండి, ఈ చెట్టు చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను. ఇంకొక పక్క వాళ్ళు తలవలు వేసాను. ఇంకోసారి పిందులు ఎన్ని కాయలు అయితే చాలా బాగుంటాయండి కందికాయలు. షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇదండి మా ఇల్లు అవుతుందండి. సరే మా ఇల్లు అండి ఇది అండి. ఇక్కడ అయితే రోడ్ వేస్తున్నారు. అంత గురించి అన్నీ ఉన్నాయండి. కంకర గడ దిగింది అందుకండి, వెళ్తానికి దారి లేదండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.